ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కనీస ఎగుమతి ధర నిబంధనలకు ఎత్తేసింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని డీజీఎఫ్టీ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు మేలు చేకూర్చనున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశీయంగా ఉల్లి ధరలు పెరగకుండా ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. తొలుత ఉల్లిపై 40% ఎగుమతి సుంకం విధించింది. ఈ ఏడాది మే నెలలో ఎగుమతుల సుంకం తొలగించినప్పటికీ టన్నుకు $550 కనీస ధర నిర్ణయించింది. కేంద్రం నిర్ణయించిన కనీస ధర కంటే తక్కువకు ఉల్లిని రైతులు ఎగుమతి చేయడానికి వీల్లేదు. ఎగుమతులను తగ్గించడం ద్వారా దేశీయంగా ఉల్లి లభ్యతను పెంచే ఉద్దేశంతో అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు విధించడంపై కొంతకాలంగా ఉల్లి రైతులు గుర్రుగా ఉన్నారు. పలుచోట్ల రోడ్డెక్కి నిరసనలు తెలపడంతో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కూటమిపై ఆ ప్రభావం పడింది. ఈ ఏడాది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్రలో ఉల్లి రైతులను ప్రసన్నం చేసుకునేందుకు కేంద్ర నిర్ణయం ఉపకరిస్తుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ ఉల్లి ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కనీస ఎగుమతి ధర నిబంధనను ఎత్తివేసింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని డీజీఎఫ్టీ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు మేలు చేకూర్చనున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశీయంగా ఉల్లి ధరలు పెరగకుండా ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. తొలుత ఉల్లిపై 40% ఎగుమతి సుంకం విధించింది. ఈ ఏడాది మే నెలలో ఎగుమతుల సుంకం తొలగించినప్పటికీ టన్నుకు $550 కనీస ధరను నిర్ణయించింది. కేంద్రం నిర్ణయించిన కనీస ధర కంటే తక్కువకు ఉల్లిని రైతులు ఎగుమతి చేయడానికి వీల్లేదు. ఎగుమతులను నిరాశపరిచిన దేశీయంగా ఉల్లి లభ్యతను పెంచే ఉద్దేశంతో అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు.